అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కనిగిరి సబ్ డివిజన్ లెవెల్లో అంటే కనిగిరి సర్కిల్, పామూర్ సర్కిల్, కొండేపి సర్కిల్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్కి రీజన్ ఏంటంటే రీసెంట్గా మనము యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి మన సబ్ డివిజన్ లెవెల్లో, జిల్లాలో, అట్ ద సేమ్ టైం స్టేట్లో. దీంట్లో మైనర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ మైనర్స్కి చట్టపరంగా లైసెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు 2 వీలర్ నడపడానికి అర్హులు కాదు. కానీ పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల, అట్ ది సేమ్ టైం వీళ్ళ మైనర్స్ అత్యుత్సాహం వల్ల వీళ్ళు రిపీటెడ్గా బైక్ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దీన్ని అరికట్టాలని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము కనిగిరి సబ్ డివిజన్లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఒక 2 అవర్స్ కండక్ట్ చేసాం అంతే. 5 PM to 7 PM కండక్ట్ చేసిన ఈ టైం 2 అవర్స్లో మాత్రమే మనకు 35 to 40 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. మనం రిపీటెడ్గా పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము, మీటింగ్స్ పెడుతున్నాము, అట్ ది సేమ్ టైం ప్రెస్ నోట్లో రిలీజ్ చేస్తున్నాము. ప్రతి చోట చెప్తూనే ఉన్నాము మైనర్స్కి ఎవరు వాహనాలు ఇవ్వరాదు, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ వైలేషన్స్ కూడా ఎవరు చేయొద్దు అని చెప్పేసి. బట్ మనము ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము మైనర్ డ్రైవింగ్ చేస్తే 25,000 రూపాయలు ఫైన్ ఉంది. ఇది ప్రస్తుతానికైతే మనము ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇస్తున్నాము, ఎవరు ఇవ్వద్దు అని చెప్పేసి. కానీ రిపీటెడ్గా మనం ఏం చేస్తున్నామంటే డేటా కలెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే ఈరోజు మైనర్ డ్రైవింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ అబ్బాయి నెంబరు, ఆ అబ్బాయికి సంబంధించిన వెహికల్, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నంబర్స్, డీటెయిల్స్ మొత్తం రికార్డ్ చేస్తున్నాము. స్టేషన్ లెవెల్లో రికార్డ్ చేసి వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం చేస్తే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ అనాథరైజ్డ్ వెహికల్ పిల్లలకి ఇవ్వకూడదు కాబట్టి పేరెంట్స్ మీద కూడా మనం కేసు నమోదు చేసి ఈ 25,000 అనే ఫైన్ ఇంపోజ్ చేయించాలని చెప్పేసి మనం నిశ్చయించుకున్నాము. కాబట్టి మా పోలీస్ తరఫున హెచ్చరిక ఏంటంటే ఎవరు కూడా అనాథరైజ్డ్గా పిల్లలకి మైనర్ డ్రైవింగ్ చేయించొద్దు, వాళ్ళకి వెహికల్ ఇవ్వద్దు. వెహికల్ వాళ్ళ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే ఆ వెహికల్తో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ చేయొద్దు, మైనర్ డ్రైవింగ్ చేయించొద్దు. థ్యాంక్ యూ.